అందరు చెప్దాం హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అన్న వాళ్ళకి, అక్క వాళ్ళందరికీ బైబిల్ ఓపెన్ చేసి 137వ కీర్తన తీద్దాం. 137వ కీర్తన. నూట 37వ కీర్తన మొదటి వచనం నుండి బబులోను నదుల యొద్ద 3-4 వచనాలు చదువుకుందాం. చదవమ్మా. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచూ ఉంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అతట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనురి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి. అవి మనలను ఉల్లాసము గోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము? దేవునికి స్తోత్రం చూద్దాం. ఎంతమంది చదివారు ఈ కీర్తన? అంతకుముందు ఎప్పుడన్నా చదివారా? అంతకుముందు ఎప్పుడన్నా చూసారా? కీర్తన 137వ అధ్యాయం ఇప్పుడే కాదన్నా అంతకుముందు కూడా చదివినా, నేను గుర్తుంది నాకు చదివినట్టుగా అన్న వాళ్ళు ఉన్నారా? నువ్వు చదివేవులే, వీళ్ళందరూ చదివినట్టు చెప్పట్లే నాకు. హల్లెలూయా, హల్లెలూయా. రోజుకి ఎన్నిసార్లు తింటాం? జోస్నక్క తప్పు చెప్పింది కదరా. ఎన్నిసార్లు తింటాం? 4 సార్లు తినోళ్ళు లేరా? 5 సార్లు తినోళ్ళు లేరా? షుగర్ పేషెంట్లు అట్టే తింటారులేండి. హల్లెలూయా. అంటే మనం ఆహారాన్ని క్రమం తప్పుకోకుండా తింటున్నాం కదా, తీసుకుంటాం. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, తప్పేం కాదు. బైబిల్ కూడా మనం చదవాలి. ఏం చేయాలి? బైబిల్ కూడా మనం చదవాలి, ఖచ్చితంగా చదవాలి. ఆమెను చెప్పండి. ఏమాత్రం మొహమాటం లేదు. ఎందుకు చదవాలి? పాస్టన్న గారు అడుగుతాడనే నా కోసం చదవద్దు. నా కోసం చదివితే మీరు ఒక్కరోజే చదువుతారు. ఎవరి కోసం? నేను అడుగుతానని చదివితే ఒక్కరోజే చదువుతారు. దేవుని కోసం, మీ ఆధ్యాత్మిక స్థితిని బలపరుచుకోవటం కోసం మీరు రోజు చదవాలి. ఆమేన్. ఎందుకంటే శరీరానికి ఆహారం అంత అవసరమో, ఆధ్యాత్మికంగా మనం బలపడడానికి, బ్రతకడానికి, ప్రభు రాకడ వరకు నమ్మకస్తులుగా ఎదురు చూడటానికి అంతవరకు మనల్ని నిలబెట్టేది దేవుని వాక్యమే. హల్లెలూయా. అందుకే మనం బైబిల్ ఖచ్చితంగా చదవాలి. సమయం ఉన్నప్పుడు మీ చేతిలో మొబైల్ ఉంది కదా, ఉందా? మొబైల్ లేని వాళ్ళు ఎవరు లేరు. చిన్న పిల్లలకు కూడా మొబైల్ ఉంది. అసలు వీళ్ళు రాకపోయినా మొబైల్ ఉంది మన దగ్గర. ఆ మొబైల్లో కూడా వాక్యం ఉంటుంది, బైబిల్ ఉంది. అందులో డౌన్లోడ్ చేసుకుని చక్కగా రోజుకు ఒక అధ్యాయాన్ని చదవండి. ఆమెను చెప్పండి. చదివితేనే దేవుడు ఏమై ఉన్నాడో మనకి చెప్పండి అర్థమవుద్ది. ఒక వ్యక్తి గురించి తెలియాలంటే మనం ఏం చేయాలి? ఆ వ్యక్తితో సహవాసం అన్నా చేయాలి, ఆ వ్యక్తి గురించి విననన్నా వినాలి. సహవాసం చేయకుండా, వినకుండా, ఏమండి, ఎటువంటి కమ్యూనికేషన్ లేకపోతే ఆ వ్యక్తి గురించి మనకి తెలీదు. అవునా కదా? హల్లెలూయా. అహ్మదాబాద్లో ఏం జరిగింది అనగానే ఏం చెప్తారు? టక్కనే చెప్పండి. విమానము కూలిపోయింది, బ్లాస్ట్ అయింది, ఇంతమంది చచ్చిపోయారని చెప్తారు. ఎలా తెలిసింది మీకు? విన్నారు, చూశారు. డిస్కర్షను ఇంట్లో కూడా ఏం చేస్తాం? డిస్కర్షన్ చేస్తారు కదా. హల్లెలూయా. అంటే దాని గురించి మనకు తెలిసిందంటే మనం విన్నాం. అలాగే దేవుని వాక్యం కూడా మనం చదవాలి. ఆ వాక్యం చదివే వారికే తెలుస్తుంది దానిలో ఉన్న ఆనందం, ఆ వాక్యంలో ఉన్న మాధుర్యం. మీకు ఒక మాట చెప్తాను, నాతో చెప్పాడు దావీదు, మీకు చెప్పండి చెప్తాను.
ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడట క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తిగా ఉందట. హల్లెలూయా. ఏమండి, తృప్తిగా ఉందటండి. అంతటి రుచిని, అంతటి ఆనందాన్ని వాక్యాన్ని చదువుతున్నప్పుడు పరవశించారు భక్తులు. కాబట్టి ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు మనకి పెద్దగా ఏం అర్థం కాదు, కానీ ఇక్కడ నేను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఈ టాపిక్ ఇప్పుడు అవ్వదు. ఈరోజు మేబీ ఒక 2-3 వారాలు ఉంటుంది ఈ మెసేజ్. టైటిల్ ఏం రాసుకుంటారంటే, దేవునికి దూరమైతే, దేవునికి దూరమైతే నీ పరిస్థితి తారుమారవుతుంది. రాసుకున్నారా? దేవునికి దూరమైతే మన పరిస్థితి తారుమారవుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఇక్కడ చదివాం. 2వ వచనం ఏం చెప్తుంది? నిరవంజి చెట్లను మన సితారాలను తగిలించితిమి, అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మనలను ఉల్లాసము కోరిరి. అన్యుల దేశములో యెహోవాకు కీర్తనలు మేమెట్లు పాడుదుము. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీలు ఎక్కడున్నారయ్య అంటే బబులోను అనే చెరలో ఉన్నారు. ఎక్కడున్నారు? బబులోను అనే చెరలో ఉన్నారు. అయితే వీళ్ళు బబులోను చెరకి ఎక్కడి నుంచి వెళ్ళారో తెలుసా? యెరూషలేము నుంచి. యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు చెరపట్టబడిన వారిగా బబులోనుకి ఆనాడు చక్రవర్తిగా ఉన్నటువంటి నెబుకద్నెజరు వారిని చెరగొని తీసుకొని వెళ్ళిపోయాడు. చెరపట్టబడిన వారిగా, బంధించబడిన వారిగా, స్వతంత్రము లేని వారిగా, ఇరికించబడిన వారిగా, తలదించుకున్నటువంటి వారిగా, ఏమండి ఎట్టి చాకిరి అనుభవించవలసినటువంటి వారిగా చెరపట్టబడిన వారైపోయారు. ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీలు. ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేములో నుండి. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేములో ఉండవలసిన ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు ఇప్పుడు? మొదటి వచనం చూడండి, ఎక్కడ కూర్చున్నారట? బబులోను నదుల ఎదుట కూర్చుని ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకమునకు తెచ్చుకొని ఏడ్చుచుంటిమి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సియోనులో ఉండవలసిన వారు, యెరూషలేములో ఉండవలసిన వారు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారయ్యా అంటే బబులోనులో కూర్చున్నారు. బబులోనులో దేనికి కూర్చున్నారు? ఊరకనే కూర్చోలేదు, చెరపట్టబడ్డారు. బాగా గమనించండి. హల్లెలూయా. అంటే యెరూషలేము అనగానే మనకు ఒకటి గుర్తుకొస్తుంది. యెరూషలేము అంటే సమాధానం అండి. హల్లెలూయా చెప్పండి. శాంతి. యెరూషలేము అంటే శాంతి, సమాధానం. యెరూషలేము అంటే ఆనందం. యెరూషలేము అంటే యెరూషలేము యొక్క పురము, యెరూషలేము యొక్క కోటలు, యెరూషలేము యొక్క ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో ఉండవలసినటువంటి వీరు ఎక్కడికి కొనిపోబడ్డారంటే బబులోను అనబడిన చెరలోనికి, బబులోను యొక్క చెరలోనికి వెళ్ళిపోయారు. నెబుకద్నెజరు యొక్క పరిపాలనలోకి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. యెరూషలేములో ఉంటే సమాధానం, యెరూషలేములో ఉంటే ఆనందం, యెరూషలేములో ఉంటే దేవునితో ఉన్నట్టే. ప్రైజ్ ది లార్డ్ కదా. హల్లెలూయా చెప్పండి. ఆత్మీయ అర్థం పరమ యెరూషలేము, పరమ సియోను. అవునా కదా? దేవునికి స్తోత్రం. ఈ యొక్క యెరూషలేములో ఉండవలసినటువంటి సంఘం, దేవుణ్ణి ఆరాధించవలసిన సంఘం, దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి సంఘం ఇప్పుడు ఎక్కడున్నాయంటే చెరపట్టబడిన వారిగా, బబులోనుకు చెరపోయినటువంటి వారిగా ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది?
దేనివల్ల వారు ఆరాధించవలసిన వారు, స్తుతించవలసిన వారు, దేవుని సన్నిధిలో సాక్షులుగా ఉండవలసినటువంటి సంఘం ఇశ్రాయేలీలు ఇప్పుడు ఎక్కడున్నారా అంటే ఏడుస్తూ ఉండిపోయారు. బంధించబడిన వారిగా ఉండిపోయారు. చెరలోనికి వెళ్ళిపోయారు. చెరలో ఉన్నవానికి స్వతంత్రం ఉంటుందా? అమ్మ చెప్పండి. చెరలో ఉన్నవానికి స్వతంత్రం ఉండదు. జైలు గోడల మధ్యలో ఉండి నాకు బిర్యానీ పెట్టండి అంటారా? అమ్మ అడగంగానే బిర్యానీ పంపిస్తారా? రే నీకు అన్నం కూడా పెట్టమని అంటారు పోలీసు వాళ్ళు. బిర్యానీ సంగతి పక్కన పెట్టు. జైలు గోడల మధ్యలో ఉన్నవాడికి ఏముండదు? సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు కొన్ని సంగతులు మనం ముందుకు వెళ్దాము. వారట సితారాలను ఎక్కడ తగిలిచ్చారు చెప్పండి? సితారాలు ఎక్కడ తగిలిచ్చారు? వాటి మధ్యనున్న నిర్వంజి చెట్ల మధ్య సితారాలను తగిలించితిమి. సితారాలు ఎక్కడుండాలి? సితారాలు ఏడుండాలి? ఇప్పుడు ఇక్కడ ఉన్న కంజర్లు ఉన్నాయి, అక్కడున్న డోలక్ ఉంది, అక్కడ ఉన్నటువంటి రిథమ్ ప్యాడ్ ఉంది, కీబోర్డ్ ఉంది. ఎక్కడున్నాయి? మామూలుగా తగిలించటం అంటే ఏంటి? వాడకుండా చెప్పండి, వాడకుండా పక్కన పెట్టడం. వాడే పరిస్థితిలో ఉన్నారా ఎవరు? ఇశ్రాయేలీలు వాడే పరిస్థితుల్లో లేరు, ఆరాధించే పరిస్థితుల్లో లేరు, సంతోషించే పరిస్థితుల్లో లేరు. ఏమైపోయారా అంటే చెరలోనికి వెళ్ళిపోయారు. యెరూషలేములో ఉండవలసిన ఇశ్రాయేలీలు, దేవునితో సహవాసం చేయవలసిన ఇశ్రాయేలీలు, దేవునితో ఉండి ఆనందించవలసినటువంటి ఇశ్రాయేలీలు, యెరూషలేము సమాధానానికి శాంతికి గుర్తుగా ఉన్నటువంటి యెరూషలేము పురములో ఉండవలసినటువంటి వీరు బబులోను చెరలోకి వెళ్ళిపోయి బాధపడుతూ ఉండగా వాళ్ళు హేళనగా యాక్కాళంగా ఏం చెప్తున్నారట? మీరు పాటలు పాడండి, కీర్తనలు పాడుండి అని అంటుంటే వాళ్ళంటారు 4వ వచనములో, అన్యుల దేశములో యెహోవా కీర్తన మనమెట్లు. హల్లెలూయా చెప్పండి. అంటే వీళ్ళు ఒకప్పుడు ఆరాధించేవాళ్ళు, ఒకప్పుడు దేవుని నామానికి మహిమకరంగా బ్రతికిన వాళ్ళు, ఒకప్పుడు దేవుని కొరకే జీవించిన వాళ్ళు. వీరు తంబురు సితారాలు వాయించుతూ దేవుని ఆరాధించినటువంటి వారు. ఇప్పుడు వారి సితారాలు ఏమైనాయి? వారి వాయిద్యములు ఏమైనాయి? వారి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఏమైపోయినాయి? అన్నీ పక్కన పెట్టేశారు. అన్నీ పక్కన పెట్టేశారు. ఎందుకంటే వాయిద్యాలు వాంచడానికి లేదు, పాటలు పాడటానికి లేదు, ఆరాధించడానికి లేదు, సంతోషించడానికి లేదు. ఇవన్నీ దూరం అయిపోయినాయి. దేనివల్ల? హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడని యెహోవా తట్టుకు తిరుగుము. చాలు. చెరలోనికి వెళ్ళడానికి కారణం ఏంటట? కూలిపోవటానికి కారణం ఏంటట? చెప్పాలి. ఇక్కడ ఏం రాయబడి ఉంది? ఇశ్రాయేలు నీ పాపము చేత నువ్వేమైపోయావు? కూలిపోయావు. ఇదే ఇశ్రాయేలీల గురించి ప్రారంభంలో ఏం రాశాడో తెలుసా? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదంటూ. ఏమండి, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడూ లేడు. ఇశ్రాయేలీలో ఏ వంకరతనము లేదు. ఇశ్రాయేలు నా సొత్తు. ఇశ్రాయేలు జనాంగం కొరకు నేను ఒక ప్రత్యేకమైన ప్రొటెక్షన్. ఇశ్రాయేలుకి ఎండ తగలకుండా మేఘం, ఇశ్రాయేలు బట్టలు మాసిపోకుండా కాపాడాడు. ఇశ్రాయేలుకి ఆహారం కొదువు లేకుండా దేవదూతలు భుజించే ఆహారాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చూద్దాం. ఇప్పుడేమంటున్నాడండి? దేనివల్ల కూలేరట? నీ పాపం అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? చాలామంది దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఎవరి మీద వేస్తాం నిందలో?
చెప్పండి గట్టిగా, తలల పైకెత్తి మాట్లాడండి. ఎవరి మీద వేస్తాం? నీకు కలిసి వస్తే, నీకు బాగుంటేనేమో బ్రదర్ సూపరో, సిస్టర్ సూపర్ అంటాం. నువ్వు పడిపోతే, నువ్వు నాశనం అయిపోతే, నువ్వు అధోపాతాలను తొక్కబడితే మాత్రం అదిగో ఆయన వల్లే మేము ఇట్టయిపోయాం అంటారా లేదా? అంటున్నారా లేదా? వాళ్ళ వల్ల ఇట్టయినాం, నీళ్ళ వల్ల ఇట్టయినాం. ఈయన చదువుకొని బాగా ప్రయోజకుడు కారా అంటే ఈడు తండ్రిని తిడతా ఉంటాడు, నీ వల్ల ఇట్ట అయిపోయినా అంటాడు. తల్లిని తిడతా ఉంటాడు, నీ వల్ల ఇట్ట అయిపోయాను అంటాడు. భార్యని తిడతా అంటాడు, నీ వల్ల ఇట్ట అయిపోయాను అంటాడు. భర్తని తిడతా ఉంటుంది, నీ వల్లే నేను ఇట్ట అయిపోయాను అంటుంది. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, నీ ఆనందాన్ని దొంగిలించింది ఎవరు? స్వతంత్రుడిగా ఆనందంగా దేవుని ఆరాధించవలసిన ఇశ్రాయేలీయుల సమాజం, దేవుని కొరకే సాక్షులుగా ఉండవలసిన ప్రజలు ఇప్పుడు ఏమయ్యారంటే బబులోను చెరలో బంధించబడిన వారిగా, సంతోషం లేని వారిగా ఉండిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు? ఆరాధించవలసిన వారు, యెరూషలేములో ఉండవలసిన వారు బబులోను చెరకు వెళ్ళిపోయి ఇదిగో స్వతంత్రత లేని వారిగా మారిపోవటానికి గల కారణము నీ పాపం వలన నువ్వు కూలితివి. నీ పాపం వల్ల నువ్వు కూలితివి. ఒక ఆయన మున్సిపాలిటీలో మంచి 4వ స్థానంలో ఉండి జాబ్ చేసుకుంటా ఉన్నాడు. మున్సిపాలిటీ దాంట్లో అంటే చాలా ఉద్యోగాలు ఉంటాయి, చాలా కేటగిరీస్ ఉంటాయి. అందులో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని సంరక్షించుకుంటూ చక్కగా ముందుకెళ్తూ ఉన్నాడట. వెళ్తూ ఉంటే అతని యొక్క పనిని బట్టి కొంతమంది అధికారులు అతనికి బాగా పరిచయస్తులు ఉన్నారు, రాజకీయ నాయకులు అతనికి పరిచయస్తులు ఉన్నారు. మొత్తానికి వాళ్ళందరూ ఏం చేశారంటే అతనికి ఒక మంచి కాంట్రాక్ట్లు అప్పచెప్తూ వచ్చారు. రోడ్డు కాంట్రాక్ట్లని, హౌస్కి సంబంధించినవని, ఇంకా కొన్ని కాంట్రాక్ట్లు అప్పచెప్తూ ఉంటే చక్కగా అతను ఆ కాంట్రాక్ట్లు చేసుకుంటూ చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చాలా ఉన్నతంగా ఎదిగాడు. ఒక్కొక్కసారి ఒక 2 సూట్ కేసులు డబ్బులు కూడా ఇంటికి తీసుకొని వచ్చేవాడు. సమృద్ధిగా సంపాదించుకున్నాడు. 4-5 ఇల్లులు కొనుక్కున్నాడు. హైదరాబాదులో, బెంగళూరులో కనపడ్డ కాడల్లా స్థలాలు కొన్నాడు. బాగా గమనించండి. దేవుని సన్నిధిలో క్రమంగా నమ్మకంగా ఉంటూ ఉన్నాడు. ఒక పక్క కాంట్రాక్ట్ చేసుకుంటున్నాడు. అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. చాలా డబ్బు సంపాదించాడు. కొన్ని రోజులైన తర్వాత ఆ కుటుంబం దేవుని సన్నిధిలో కనపట్లేదు, దేవుని మందిరంలో కనపట్లేదండి. ఎందుకనంటే ధనాపేక్షట సమస్త కీడులకు మూలం. ఇది కృపరాజు చెప్పిన మాట కాదు. ఎవరు చెప్తుంది? దేవుని వాక్యమే చెప్తుంది. దేవుడు ఇతనికి ఏం తక్కువ చేయలేదండి. ఒక మున్సిపాలిటీలో ఒక కొద్దిపాటి ఉద్యోగం చేసుకుంటున్న అతనుకున్నటువంటి మంచి గుడ్ విల్ని బట్టి, అతని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి కొన్ని కాంట్రాక్ట్లు చెప్తే ఆ కాంట్రాక్ట్లు చేస్తూ చక్కగా ఆయా స్థలాలు సంపాదించుకొని, మంచి ఇల్లులు సంపాదించుకొని, కార్లు సంపాదించుకొని అలాగ వెళ్తూ ఉన్నాడు. అయితే ఒకటి మైనస్ అవుతూ వస్తుంది. ఏంటి మైనస్ అవుతుంది? డబ్బు విషయంలో మైనస్ కాలేదు, కుటుంబ విషయంలో మైనస్ కాలేదు, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఏమవుతున్నాడంటే అతను రోజు రోజుకి డబ్బుకు దగ్గర అవుతున్నాడు, పనికి దగ్గర అవుతున్నాడు, సంపాదనకు దగ్గర అవుతున్నాడు, ఆస్తికి దగ్గరైపోతున్నాడు. ఇలాగ ఈ కాంట్రాక్ట్ చేస్తూ రాను అతను దేని కోల్పోయాడంటే దేవుని సన్నిధికి అతడు దూరం అయిపోయాడు. నిజం చెప్తున్నాను ప్రియమందుని బిడ్డలారా, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. కాలక్రమేణా ఇదిగో రాను వారం వచ్చే మనిషి నెలకొక్కసారి వస్తున్నాడు. ఎందుకు? నెలలో ఒక్కసారన్నా బల్లారాధనలో పాల్గొనాలి అని. మొదటేమో వారం వచ్చేవాళ్ళు, వారంలో మధ్యలో కూటాలకు వచ్చేవాళ్ళు, కుటుంబ ప్రార్థనకు వచ్చేవాళ్ళు. రాను పని పెరిగిపోయింది, వ్యాపారం పెరిగిపోయింది, ఆస్తులు పెరిగిపోయినాయి, అంతస్తులు పెరిగిపోయినాయి. చూడండి, గమనించండి. దేవుని సన్నిధి విషయంలో బలహీనులైపోయారు, ప్రార్థనలో బలహీనులైపోయారు, సన్నిధికి రావడంలో బలహీనులైపోయారు. దైవజనుడు చాలాసార్లు వాక్యం ద్వారా హెచ్చరించాడట. సార్, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కొద్దిపాటి ఉద్యోగం ఇచ్చాడు. ఆ కొద్దిపాటి ఉద్యోగంలో ఉన్నప్పుడు మీరు నమ్మకంగా ఉన్నారు. దేవుడు మరలా మిమ్మల్ని ఆశీర్వదించి
కాంట్రాక్ట్ పనులు మీకు అప్పచెప్పాడు, అక్కడ మీరు నమ్మకంగానే ఉన్నారు. రాను రాను మీరు దేవునికి దూరం అయిపోతున్నారు. సార్ మందిరానికి రండి సార్ అంటే ఆయన అన్నాడంట, నాకు సమయము లేదు, నా పనులన్నీ అలా అయిపోయినాయి సార్, ఏం చెప్పాలి సార్, నా పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు. రాను ఒక గోల్ పెట్టుకున్నాడంట, మా జిల్లాలోనే నేను గొప్ప ధనవంతుణ్ణి కావాలి. ఏమనుకున్నాడట? మా జిల్లాలో నేను గొప్ప ధనవంతుని కావాలి అనుకున్నాడట. గమనించండి ప్రియమందుని బిడ్డలారా, అలా కాలక్రమేణా వెళ్తూ ఏమండి, యెరూషలేము యొక్క అనుభవాన్ని పోగొట్టుకున్నాడు, సమాధానాన్ని పోగొట్టుకున్నాడు, సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. రాను డబ్బు అంటూ అలాగ వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారి 50 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారంట అతనికి. ఎంత ఇచ్చారు? 50 కోట్లు కాంట్రాక్ట్ అప్ చెప్పారంట. ఆ 50 కోట్లు కాంట్రాక్టు చేస్తూ ఉండగానే ఏమైందో ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక్కసారిగా అది ఫెయిల్ అయిపోయింది. ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. లాస్ వచ్చేసింది. గవర్నమెంట్ వైపు చూస్తే ఆ డబ్బులు తిరిగి రావటం లేదు, అందులో నష్టపోయాడు, కోట్ల రూపాయలు నష్టపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక చూడండి ఎలాగుందంటే పరిస్థితి. ఏ వైపు నుంచి చూసినా ఆ డబ్బు తిరిగి కట్టాలి, ఆ డబ్బు తిరిగి మళ్ళీ చెల్లించాలి, ఎందుకంటే ముందు పెట్టుబడి పెట్టాడు. చివరికి ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు? ఆ డబ్బులు ఇవ్వలేదు. నానా రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు. కుటుంబం అంతా ఏడవడం ప్రారంభిస్తుంది. నెమ్మది లేదు, సమాధానం లేదు. ముగింపులో ఎన్ని ఇల్లులు కొన్నాడో అన్ని ఇల్లులు అమ్మడం ప్రారంభించాడు. ఎన్ని కార్లు కొన్నాడో అన్ని కార్లు అమ్మడం ప్రారంభించాడు. ఇల్లులు అమ్మినా కారులు అమ్మినా ఆ అప్పు తీర్చలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిపోయాడు. చివరికి మళ్ళీ ఎక్కడికి వచ్చాడంటే అదే ఉద్యోగానికి వచ్చాడట. ఏంటంట? మళ్ళా మున్సిపాలిటీలో నాకు ఉద్యోగం కావాలని వచ్చాడంట. అంటే ఉద్యోగం ఉంది కదా అనుకుంటున్నారా? కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఏమయ్యాడంటే ఈ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. హల్లెలూయా. ఈ ఉద్యోగాన్ని వదిలేశాడు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? మళ్ళా నాకు ఉద్యోగం కావాలి, ఆ 18,000 రూపాయల జాబ్ కోసం మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారంట, నీకు ఇప్పుడు ఉద్యోగం లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యెరూషలేములో ఉండవలసిన ఇశ్రాయేలీలు, దేవుని ఆరాధించవలసిన ఇశ్రాయేలీలు, దేవుని సన్నిధిలో సాక్షులుగా ఉండవలసినటువంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. బబులోను చెర అపవాది యొక్క కంచుకోటకు గుర్తుగా ఉంది. మీరు నమ్ముతారా? మీరు బైబిల్ చదివారో లేదో, బైబిల్లో రాయబడింది బబులోను కూలిపోయనే అని. ఏమైంది? ప్రకటన గ్రంథంలో బబులోను ఏమైందట? కూలిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. బబులోను నిర్వీర్యమైపోయింది. ఘనంగా హెచ్చించబడిన ఓ పట్టణమా, గొప్పగా ఎగిరెగిరి పడుతున్న పట్టణమా. చదవండి ప్రకటన గ్రంథంలో ఆ మాట. మీరు 18వ అధ్యాయం 2వ వచనం. మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, అది అపవిత్రాత్మలకు ఉనికి పట్టును, అపవిత్రతను అసహ్యమునైనా. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళింది ఇశ్రాయేలీయుల సమాజం? ఎక్కడుంది ఇప్పుడు? బబులోను చెరలోకి వెళ్ళిపోయింది. ఏమండి? ఆరాధించవలసిన నువ్వు, సంఘాన్ని నడిపించవలసిన నీవు, సంఘంలో ఒక ప్రధానమైన స్థానం దేవుడు నీకు అప్పు చెబితే, సంఘాన్ని నడిపించే బాధ్యత నీకు ఇస్తే, సువార్త ప్రకటించమనే బాధ్యత నీకు ఇస్తే, సంఘంలో నడిపించండి, ఆరాధించండి, నా పని చేయండి, సువార్త ప్రకటించండి అని దేవుడు ఎన్నో బాధ్యతలు, ఎన్నో కోరికలతో, ఎన్నో ఆశలతో దేవుడు నిన్ను నిలబెడితే, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? దయ్యములకు నివాసమైన బబులోనులో ఉన్నావు. బబులోను చెరలోకి వెళ్ళిపోయావు. అక్కడ స్వతంత్రత లేదు, అక్కడ ఆనందం లేదు, అక్కడ సమృద్ధి లేదు. యెరూషలేములోనే ఉండాలి సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఈ బబులోను చెరకి వెళ్ళడానికి కారణం ఏంటి?
ఇశ్రాయేలు నీ పాపం వలన నువ్వేమైతివి? కూలితివి. నీ పాపం వలనే నువ్వు నష్టపోవడానికి, నువ్వు పాడైపోవటానికి, నువ్వు చెదిరిపోవటానికి, ఇదిగో రకరకాలుగా నీ జీవితం విచ్ఛిన్నం అవడానికి కారణం ఎవరు? నీ పాపమే. ఒక ఆమె అంటుంది, సిస్టర్ బాగున్నారు మీరు, ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు? ఏం ఒక్కదాని మేము వచ్చావు? అన్నేడి, పిల్లలేడి అని అడుగుతున్నారు వాళ్ళ ఊర్లో. ఇది ఈ అమ్మాయిని ఎవరినో తీసుకొని వచ్చావు, ఈ పాపని, యవనస్తురాల్ని, ఎందుకు ఇలాగొచ్చావు? అడిగారు. అన్నయ్యడంటే అన్న లేడు, చెప్పండి, కొడుకులు లేరు. యెహోవా నన్ను రిక్తురాలుగా రాజేసెను. యెహోవా నన్ను ఇలాగా నా స్థితికి కారణం ఎవరంటుంది? నయోమి. నా స్థితికి కారణం ఎవరంటుంది? నయోమి ఏమంటుంది? నేను ఇలా అవ్వటానికి కారణం దేవుడే అని చెప్తుంది. ఇక్కడంటాడు, ఇశ్రాయేలు నువ్వు కూలిపోవటానికి, నష్టపోవటానికి, అయ్యో అధోగతి పాలవటానికి కారణం దైవ సేవకులు కాదో, సంఘం కాదో, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కాదో, నీ ఇంటి పక్కన వాళ్ళు కాదో, నీ పాపం వలన నువ్వు కూలితివి. నిజంగా గమనించండి, బబులోను చెరలోకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు? అన్యుల దేశములో మేమెట్లు పాటలు పాడగలము. అన్యుల దేశంలోకి వచ్చేసాం, అపవాది నివాసం ఉంటున్న కోటగోడల్లోకి వచ్చాం, అపవాది యొక్క తంత్రములకు ముదుగు నిలయమైనటువంటి దీనికి బానిసలుగా ఉన్నటువంటి ప్రాంతానికి మేము వచ్చాం. ఇక్కడ మేము ఎలా పాడగలం? ఇక్కడ మేము ఎలా ఆరాధించగలం? ఇక్కడ ఎలా మేము సంతోషంగా ఉండగలము? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తన 107 33, 34 వచనాలు కూడా చదివితే, ఆయన నదులను అడవిగాను, నీటి బొగ్గలను ఎండిన నేలగాను, సత్తువగల భూమిని ఏంటండి చవిటి పర్రగాను మార్చును. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి, వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనున్నట్లు పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన దేవునికి స్తోత్రం చూద్దాం. ఏముందండి? అచ్చట ఏముందండి? సస్యశ్యామలము, ఏమండి ఆశీర్వాదము, సమృద్ధి, ఏమండి సత్తువ గల భూమి. ఇవన్నిటిని ఇశ్రాయేలీయులు ఏం చేసుకున్నారండి? వీటన్నిటిని పోగొట్టుకున్నారు. ఇశ్రాయేలు నీ పాపమును బట్టి నువ్వు కూలితివి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని అంతటి వెనకాల ఉన్న రహస్యం ఏంటో చెప్పనా? దేవుని సన్నిధిలో వస్తున్న నీవు అపవాది యొక్క తంత్రములకు, సైతాను యొక్క తంత్రములకు, లేదా నీ జీవితంలో ఎదురవుతున్న శ్రమలు, నీ జీవితంలో వస్తున్న కష్టాలు, లేదా నువ్వు అనుకున్న స్థితిలో, నువ్వు అనుకున్న రీతిలో నీకు లేనటువంటి సందర్భాన్ని బట్టి నువ్వు దేవునికి దూరం కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి దూరం అయిపోతే నువ్వు ఎవరికి దగ్గర అవుతావు? చెప్పండి, ఎవరికి దగ్గర అవుతావు? సౌలు రాజు గురించి మనకు బాగా తెలుసు. సౌలు రాజును దైవజనుడు అయినటువంటి సమూయేలు ఏం చేశాడు? ప్రవక్త గద్దించాడు. దేవుడు గద్దించాడని, సేవకుడు గద్దించాడని ఎక్కడికి వెళ్ళటం ప్రారంభించాడు? ఇతను కర్ణపిశాచాల దగ్గరకు వెళ్ళటం ప్రారంభించాడు, అన్యుల దగ్గరికి వెళ్ళటం ప్రారంభించాడు, దయ్యములు బట్టిన వారి దగ్గరికి వెళ్ళటం ప్రారంభించాడు. అలా వెళుతూ ఏమయ్యాడంటే తను కూడా దురాత్మల చేత నింపబడుతూ వచ్చాడు. దేవుని ఆత్మను పోగొట్టుకొని దురాత్మను తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు. హల్లెలూయా. సౌలుకి దురాత్మలు రావటానికి కారణం ఎవరు చెప్పండి?
ఊరకనే నీకు శ్రమ రాదు, ఊరకనే నువ్వు అధోగతి పాలు కావు, ఊరకనే నీకు నష్టాలు, ఊరకనే నీకు కష్టాలు రావు. ఊరికి వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు సంఘం. ఇశ్రాయేలు, నీ పాపం వలన నువ్వు కోలితివి. నయోమి అంటుంది, నేను ఇలా అవటానికి ఎవరు కారణం అనుకుంటున్నారు? నేను అంత మంచిదన్నా, నీకు తెలీదు వదినా? చెల్లమ్మ, నీకు తెలీదు నేను ఎట్లాంటిదన్నా? చూసావు కదా నేను బెత్లెహేములో ఉన్నప్పుడు, మీ అన్న, 2 కొడుకులు, నేను బాగుండలే. ఇప్పుడు ఇలా అయ్యానంటే ఎవరు అనుకుంటున్నారు? యెహోవా నన్ను, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాడు. నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి. నయోమి అంటే మధురం, మారా అంటే చేదు. ఎక్కడ మధురంగా ఉంది? ఏమండి, బెత్లెహేములో మధురం, యెరూషలేములో మధురం. హల్లెలూయా చెప్పండి. మరి ఎక్కడికి వెళ్ళి చేదయింది? చెప్పండి, ఎక్కడికి వెళ్ళి చేదయింది? ఈరోజు చాలామంది ఇంతటి చక్కటి షాలోమ్ గాస్పల్ మినిస్ట్రీస్లో నిలబడలేక, రకరకాల కోరికలు ఆశలతో వచ్చి, ఏమండి ఎదురైన చిన్నపాటి శోధన, చిన్నపాటి మాట నిలబడలేక దూరం అయిపోయి బహుగా ఉన్నారు అనుకుంటున్నారా? ఈ పరిచర్యలో దూరమైన వాళ్ళు చాలామంది బలహీనులయ్యారు, భక్తిలో బలహీనులయ్యారు, ఆధ్యాత్మిక స్థితిలో బలహీనులయ్యారు. చాలామంది ప్రార్థన లేనివారిగా, ఆరాధన లేనివారిగా, వాక్యములో నిలబడిన వారిగా, రకరకాలుగా ఏది విడిచిపెట్టి వచ్చారో మరలా దానికే బానిసలేనటువంటి వారిగా మిగిలిపోయారు. అందుకే చేతులు జోడించి చెప్తున్నా, కష్టం వచ్చిందనో, శ్రమ వచ్చిందనో, లేకపోతే నన్ను గుర్తించలేదనో, నాకు విలువ ఇవ్వలేదనో, రకరకాల స్వలోభాలకు గురైపోయి బెత్లెహేమును విడిచి బబులోనుకు వెళ్ళినట్లుగా ఈ పరిచర్యను విడిచి వెళ్ళాలనుకున్న వారు గుర్తుపెట్టుకోండి. చాలామంది చెప్తున్న మాట ఏంటో తెలుసా? తొందరపడి మీరు ఆ పరిచర్యలో నుండి బయటికి వచ్చారు అని. దేవునికి స్తోత్రం చెబుతాను. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు అర్థం కావటానికి మన పరిచర్యను మోడల్గా చూపిస్తున్నాను. దేవునికి స్తోత్రం. నయోమి నష్టపోవటానికి కారణం దేవుడు కాదు, తన ఆలోచన. తన భర్త నష్టపోవడానికి కారణం తను తీసుకున్న నిర్ణయం. దేవునికి స్తోత్రం చూద్దామా? అందుకని వాక్యం సెలవిస్తుంది, ఈ అన్యుల దేశంలో మేము ఎట్లు ఏమండి పాడుదము, ఈ అన్యుల దేశంలో మేము ఎట్లు సంతోషంగా ఆరాధించగలం. ఇంకో మాట చదవండి, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆమోసు గ్రంథం కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయెను. 2:5. ఇందాక చదివిందే సిస్టర్, 5:2. దేవునికి స్తోత్రం. కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయెను. చూసారా, ఇశ్రాయేలు ఏమైందంట? కూలిపోయెను. కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయెను. వాక్యం సెలవిస్తుంది, దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉన్న నీకు ఏ రోజు ఆయన నష్టం కలుగనివ్వడు. ఒకవేళ నష్టం వచ్చినా ఏమండి మాట తప్పడంటండి ఆయన. తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అతడు నష్టము కలిగినను మాట తప్పడు. పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా? పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా? సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని
ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన నాడు, కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యాలెన్నో దాటించిన నాథుడు, శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను గొప్పడనింబడు, కనికరాపూర్ణుడే కన్నీరు తుడుచును. ఆమేన్. నేను చేతులు జోడించి చెప్తున్నా, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఆర్థిక పరిస్థితులు నీ జీవితంలో నిద్ర పట్టకుండా చేస్తాయి. నేను అంటాను, ఏదో ఒకరోజు యేసయ్య ఉన్న ధోనిలో నువ్వు ఉన్నావు కాబట్టి మునిగిపోతున్న ఆయన నిన్ను లేపగలడు. అల్లెలు చెప్పండి. ధోనిలోనే లేకపోతే ఎక్కడమ్మా? ధోనిలో యేసయ్య లేకపోతే ఆ ధోని ఏమైపోద్ది? విమానంలో యేసయ్య లేకపోతే ఏమైంది? అల్లెలు చెప్పండి. నువ్వు ధోనిలో ఉన్నావు, శ్రమలు వస్తాయి, అలలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. నువ్వేం తప్పు చేయకపోయినా ఖచ్చితంగా నీ మీద రాళ్ళు వేస్తూనే ఉంటారండి. హల్లెలూయా చెప్పండి. రాళ్ళు పడుతూనే ఉంటాయి. అంత మాత్రాన మన ప్రయాణాన్ని ఆపుతామా? అంత మాత్రాన యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోతామా? అంత మాత్రాన వాళ్ళ మీద వీళ్ళ మీద నెపం మోపి వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేసి దేవునికి దూరం అవుతావా? అలా దూరమైన నీకు జరిగే పరిస్థితి ఏంటో తెలుసా? నీ పాపం వలన నువ్వు కూలితివి. ఒకరోజు అంటాడు యోహాను గారు, ఒక చెట్టును చూసి వర్ణిస్తూ రాస్తున్నాడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదవండి. అందరు తీయండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నిజంగా ఆ ద్రాక్ష చెట్టు గనక నాకు దగ్గరగా ఉంటే, నాకు కనపడితే, నేను దాన్ని అడగాలనుకుంటున్నా. ఏమని? ద్రాక్ష చెట్టు నువ్వు ఇలా అవ్వడానికి కారణం ఏంటి? ఇంత చక్కగా ఎదిగావు, గెలలుగా గుత్తులుగా ఇన్ని ఫలాలు ఫలించావు, కారణం ఏంటి అని అడిగితే, ఆ ద్రాక్ష చెట్టుకు నోరుంటే ఏమని చెప్పుద్ది? ఏమంటే ఆ కొమ్మ ఏమని సమాధానం చెప్తుంది? ఆ తీగ ఏమని సమాధానం చెప్పుద్దంటే, నేను ద్రాక్ష చెట్టుకు అంటు కట్టబడి ఉన్నాను. ఏం చెప్పిద్దండి? అంటు కట్టబడి ఉన్నాను. అంటు కట్టబడి ఉండటం అంటే ఏంటి? ఇర్మియా గ్రంథంలో చదవండి ఒక మాట, మీకు అర్థమవుద్ది. అంటు కట్టబడి ఉంటాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. నా కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటికై నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండజేసి తిని, నా మాటలు వినకపోయి ఉన్నారని దేవునికి స్తోత్రం చెప్దామా? నడికట్టు అంటే ఏం తెలుసు? ఎప్పుడైనా నడికట్టు అంటే ఏంటి? ఎప్పుడెప్పుడు కడతారు నడికట్టు? ఒకటే. నేను మా అమ్మతో అప్పుడప్పుడు కట్టెలేరటానికి వెళ్ళేవాడిని మా మమ్మీతో. నేను ఆదివారం సెలవు వస్తుంది, నేను చదువుకునేటప్పుడు ఉన్నాయి సెలవులో. మీకు కూడా ఉన్నాయా? ఈ సెలవు వచ్చినప్పుడు నేను అమ్మతో వెళ్ళేవాడిని. అమ్మ ఏం చేసేదంటే, టవాల్ ఒకటి ఇట్లా గట్టిగా కట్టుకొని అంతవరకు కత్తి, అమ్మో మీ సైడ్ కత్తులు వేరమ్మో, రాయలసీమలో కొన్ని కత్తులు చూసినా నేను, అవి కాదమ్మా మామూలు కొడవల్లో
కొడవలు మచ్చుకత్తులు కూడా తక్కువే మా సైడ్. మీ సైడ్ దండిగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఆ కత్తివేరు ఈ కత్తివేరు. కొడవలు తీసుకొని వెళ్ళేది మా మమ్మీ. నేను అన్నావు, నీది ఎందుకమ్మా గట్టి గట్టవంటే, నీకు తెలియదులేరా నీకు తెలియదులే, కట్టుంటే మంచి బలం. ప్రైజ్ ది లార్డ్. దేవుడంట ఇశ్రాయేలుని ఎలా కట్టుకున్నాడంట, నరుడు నడికట్టు కట్టినట్టుగా నేను వారిని గట్టిగా కట్టుకొనున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు గట్టిగా కట్టాల్సి వస్తుందంటే, నిన్ను లాగేవాడు ఒకడుండో, నిన్ను జారబీకేవాడు ఒకడుండో. దేవునికి అంటు కట్టబడకుండా, ద్రాక్షవల్లికి తీగ అంటు కట్టబడకుండా మాటి మాటికి నీవు జారిపోతావు. జారిపోయే అలవాటు ఇక్కడ ప్రారంభం కాల, ఆదిలోనే. ఎక్కడ ప్రారంభమైంది జారిపోవడం, పడిపోవటం? ఎక్కడ ప్రారంభమైంది? కాళ్ళు జారితే మళ్ళా సరి చేసుకోవచ్చు, మాట జారితే సరి చేసుకోలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జారిపోవటం నీ కలబాటు, ఊడిపోవటం నీ కలబాటు, పడిపోవటం నీ కలబాటు అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే, ఒక నరుడు నడుకట్టు కట్టినట్టుగా నేను ఇశ్రాయేలును గట్టిగా కట్టి తిని, అయినను వారు నా మాట వినకపోయారు. అయినా వారు నా మాట వినట్లేదు. ఓ ద్రాక్షవల్లి, నువ్వు ఎలా ఫలించడానికి కారణం ఏంటమ్మా అని అడిగితే, ఆ ద్రాక్షవల్లి, ఆ తీగ చెప్తుంది, నేను ఒకప్పుడు బయటనే ఉన్నాను, నాకు ఫలాలు లేవు, సంతోషం లేదు, సమాధానం లేదు, చిగురు లేదు, కాయలు లేవు, ఫలాలు లేవు. ఎప్పుడైతే యేసు క్రీస్తు అనబడిన ద్రాక్షవల్లికి అంటు కట్టబడ్డానో, ఇప్పుడు నా తీగలు ఫలిస్తున్నాయి. గట్టిగా చప్పట్లో, గట్టిగా కొట్టాలి చప్పట్లో. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? యేసు క్రీస్తు అనబడిన ద్రాక్షవల్లికి నువ్వు అంటు కట్టబడి ఉండు. మాటి మాటికి జారిపోమాక, మాటి మాటికి దూరం అయిపోమాక, మాటి మాటికి దేవుని యొక్క సన్నిధికి దూరం కావద్దు. నువ్వు ఫలించడానికి కారణం ఏంటంటే, మళ్ళా చదవండి 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, యేసుప్రభు చెప్తున్నాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎక్కడ నిలిచి ఉందంట ద్రాక్ష తీగ? ద్రాక్షవల్లిలో. చెప్పండి, ద్రాక్షవల్లిలో ఆ తీగ ఏమైంది? నిలిచి ఉంది. ప్రైజ్ ది లార్డ్. నిజంగా చెప్తున్నా, నిలిచి ఉండడం కష్టమే. భక్తిలో నిలిచి ఉండడం కష్టమే. ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవటం కష్టమే. శ్రమలు ఉన్నాయి, అపవాది ఉన్నాడు, రకరకాల తంత్రాలు, రకరకాల మాటలు, రకరకాల నిందలు, రకరకాల అవమానాలు, రకరకాల అప్పులు, రకరకాల రోగాలు ఎన్నో మన జీవితం మీద వాడు బాణాల వల్లే సంధిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఆ ద్రాక్ష తీగట ద్రాక్షవల్లిలో నిలిచి ఉంది. అల్లు చెప్పండి, ఎక్కడుంది? నిలిచి ఉంది. అందుకంటాడు, నా అడుగులు బండ మీద స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. దావీదును కూడా ఒక సందర్భంలో అపవాది ఏం చేసింది? లాగేసింది. నడికట్టులో నుండి ఏం చేసింది? లాగేసింది. ఒక్కొక్క మనిషికి ఒక బలహీనత ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషికి బలహీనతలు ఉన్నాయి, ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంది. ఒక్కొక్కరికి ఒక బలహీనత, వీక్నెస్ పాయింట్ అంటారు. అలాగే దావీదుకి ఒక వీక్ పాయింట్. ఆ వీక్ పాయింట్లో ఉండి దావీదుని ఏం చేశాడు? అపవాది లాగి వేశాడు ఒక్క దెబ్బకే. మళ్ళా సమకూరడానికి కొన్ని రోజులు పట్టింది. ఎవరికి? 7 మార్లు స్తుతించే దావీదుకి, 3 మార్లు ప్రార్థన చేసే దావీదుకి, అన్ని కీర్తనలు రాసిన దావీదుకి, దేవుని యొక్క సన్నిధిని పరిపూర్ణంగా అనుభవించిన దావీదుకి సమకూర్చబడటానికి ఎంతో టైం పట్టింది. అపవాది నిన్ను లాగుతాడయ్యా తమ్ముడా, అపవాది నిన్ను మాటి మాటికి బయటికి తీసుకెళ్తాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నాకు ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, భవనం ఉంది, కారు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, బంగారం ఉంది, ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయి, నేను ఎలా పడితే అలా తిరిగినా బ్రతికినా పర్వాలేదు అనుకుంటున్నావా? నడికట్టులోనే ఉండాలి. నువ్వు ఎక్కడ ఉండాలి?
నడికట్టులోనే ఉండాలి. బైబిల్ చెప్తుంది నీ ఆస్తి అక్కరకు రాదు అంట. ఒకరోజు నీ ఆస్తి అక్కడికి రాదు, నీ ఉద్యోగం అక్కడికి రాదు, నీ సంపదలు అక్కడికి రావు. అయినా నువ్వు నిలబడగలగాలి అంటే ద్రాక్షావల్లిలో నువ్వు నిలిచి ఉండాలి. ఎక్కడుండాలి? ద్రాక్షావల్లిలో అంటు కట్టబడి ఉండాలి, నిలిచి ఉండాలి. నిలిచి ఉన్న ద్రాక్ష తీగ ఫలించిందా, ఎండిపోయిందా? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, ఏమైంది? నువ్వు ఫలిస్తావు. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు ఆశీర్వదించబడతావు. నిలిచి ఉండడం నేర్పించమని అడగాలి యేసయ్యని. ఏమనాలి? ఇలాగ అనుకుంటున్నారని మళ్ళీ పౌలు ఏం రాశాడు? నిలిచున్నానని అనుకొని ఏమవుతావు అంటే నువ్వు పడిపోతావు. జాగ్రత్తగా ఉండు. కొంతమందిని చూసి కొంతమంది భక్తి పరులు ఏమనుకుంటారంటే, నేను సూపరు, నా అంత భక్తి పరుని, నాకులాగా ప్రార్థన చేయటం రాదు, నాకులాగా బైబిల్ చదవటం రాదు, నాకులాగా పాడటం రాదు, నేను 12 గంటలు చదువుతా బైబిల్. ఎన్ని గంటలండి? నీకు పని లేదు కాబట్టి చదువుతావులండి. మరి పని ఉన్నోడి సంగతి ఏంటి? నీకు పని బాటలేదు కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తావు, బైబిల్ చదువుతావు, ఓకే, బైబిల్ దగ్గర ముందు కూర్చుంటావు. అంత మాత్రాన్ని ఎదుటోని చులకన చేసి, ఎందుకంటే వాడు ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, పొద్దున్న లెగితే పరిగెత్తాల, తెల్లారుజాము నుంచి మొదలు పెట్టాలి పనులు. దేవునికి స్తోత్రం. ఎవరికి ఉండే పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే బిజీ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. అంత మాత్రాన నాలాగా మీరు లేరని ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు, తీర్పు తీర్చకూడదు. నువ్వు నిలుచున్నానని గర్వపడమాకు నాయనా, నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా ఉండంటుంది వాక్యం. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదాం. దేనివల్ల కూలేరట ఇశ్రాయేలీలు? దేని వలన బలహీనులయ్యారంటే ఇశ్రాయేలీలు? దేని వలన ఆరాధన కోల్పోయారు? దేని వలన ప్రార్థన కోల్పోయారు? దేని వలన సంతోషానికి, సమాధానానికి దూరమయ్యారంటే ఒక్కటే, యెరూషలేము నుండి వారు బయటికి వెళ్ళటానికి కారణం పాపం. నీ పాపం వల్ల నువ్వు కూలితివి. యేసు ప్రభువును వెంబడిస్తున్నారు ఒక 70 మంది. వెంబడిస్తూ ఉండగా యేసయ్య మాట్లాడుతున్నాడు 6వ అధ్యాయంలో. చాలా విషయాలు అక్కడ మాట్లాడారు ఆయన. ఆ మాటలు వారికి అర్థం కాలేదు, ఆ వాక్యం వారికి అర్థం కాలేదు. అపార్థం చేసుకొని, వామ్మో, ఏనుతో నిలిచి ఉండడం చాలా కష్టం, ఈయనతో జర్నీ చాలా కష్టం, ఈయనతో ప్రయాణం చాలా కష్టం. అమ్మో, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమి చేయటానికి లేదు, ఏం చూడటానికి లేదు, ఏం చేయటానికి లేదు, ఎక్కడికి వెళ్ళటానికి లేదు అని ఈ లోక సుఖం కోసం ఏమవుతున్నామండి మనం? యెరూషలేములో ఉండవలసిన అనుభవాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం? మోయాబుకో, బబులోనుకో తీసుకొని వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా చెప్దామా? ద్రాక్షావల్లి ఫలించటానికి, ద్రాక్షావల్లిలో తీగలు అంటు కట్టబడి ఉన్నాయి కనుక ఆ తీగలు ఏమైనాయి అంటే ఫలిస్తూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏసేపుకు రాలేదా శ్రమలు? చెప్పాలి. దావీదుకు రాలేదా శ్రమ? యాకోబుకు రాలేదా శ్రమ? యోబుకు రాలేదా శ్రమ? దానియేలుకు రాలేదా శ్రమ? శద్రకు మెషకు అబేద్నెగోలకు రాలేదా శ్రమ? ఏమండి, యేసు ప్రభు కోసమే బ్రతకాలని నిర్ణయించుకున్న 12 మంది అపోస్తలులకు రాలేదా శ్రమ? చెప్పండి. మరి నీకు వస్తానేమైపోతున్నావు? దూరం అయిపోతున్నావు. శ్రమ అంటే ఏమనుకుంటున్నారండి? శ్రమ అంటే ఏమనుకుంటారు? ఒక్క మాట నిన్ను సంఘంలో ఉన్న వాళ్ళు అంటే నువ్వు మందిరంలో కనపడవు. ఏమా చర్చికి రావట్లేదని అడిగితే, నా పక్కన కూర్చున్నామే నన్ను జరుగు అందట. ఏమన్నట? జరుగు అందట. ఎట్ట కనపడుతున్నా కంటికి నేను? నీ మందిరానికి రానయ్యా, వేరే చోట పోతే పెద్ద కుర్చీ వేసి కూర్చోబెడతారు నన్ను. ఇదే శ్రమ అంటే. కాస్త ఓర్పు లేకపోతే ఎట్టాగండి? 10 మంది మధ్యలో కూర్చునేటప్పుడు కాళ్ళు తగులుతాయి. చెప్పండి అమ్మా, కాళ్ళు తగులుతాయి, చేతులు తగులుతాయి, ఏమన్నా జరుగుద్ది. భోజనం తినేటప్పుడు ఒక మాట అంటారు, ఏమన్నా పోయేటప్పుడు తగులుతారు, ఎన్నో ఉంటాయి. వీటికే నువ్వు మానేస్తే అసలైన శ్రమలు చెప్పనా నేను? ఈ మాటలతో వచ్చే శ్రమలు చూసి, లేకపోతే నాకు పార్టీ లేదని ఒక శ్రమ, నాకు అవకాశమే లేదని ఒక శ్రమ, నన్ను గౌరవించలేదని ఒక శ్రమ, నన్ను గుర్తించలేదని ఒక శ్రమ, ఇవన్నీ శ్రమలే.
ఈ చిన్న శ్రమకే నువ్వేమైపోతున్నావు? నడికట్టులో నుండి జారిపోతున్నావా లేదా? యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నావు? బబులోనికి వెళ్తున్నావా లేవా? యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నావు? ఎరుకోకు వెళ్తున్నావా లేదా? యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకి వెళ్తున్నావా లేదా? అక్కడేమన్నా స్థిరపడిందా? అక్కడేమన్నా ఆశీర్వదించబడ్డారా? అక్కడేమన్నా సంపాదించుకున్నారా? లేదు. మరి అలాంటప్పుడు ఎక్కడుండేది బెటరు? చెప్పండి. ఒక ఆయన అన్నాడు నాతో, గుడ్డి కంటే, మీకు కూడా తెలిసిందే ఏంటంట, గుడ్డి కంటే మెల్లమేలు అన్నాడంట. మరి అది ఎందుకంటారు? పెద్దోళ్ళు చెప్తే వినాలని ఉంది నాకు. ఎందుకంటారమ్మా అలాగా? అల్లులు చెప్దామా? నేను దీన్ని మెల్లతో పోల్చట్లేదండి, గుడ్డితోనూ పోల్చట్లేదండి. నువ్వు ఫలించాలి అంటే ఇశ్రాయేలీయులతో అంటాడు, వారిని నేను గట్టిగా, ఒక నరుడు నడికట్టును కట్టినట్టుగా నేను ఇశ్రాయేలుని ఏం చేశాను? కట్టుకున్నాను, గట్టిగా కట్టుకున్నాను. అయినా వారు నా మాట వినకపోయిరి. ప్రియ దేవుని బిడ్డలారా, సంగమా, నీవు ఉన్నతమైన స్థితిలో దేవుడిని ఉంచాలని, నేను ఉన్నతమైన ఆశీర్వాదం, ఉద్యోగము, వ్యాపారము అన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఎక్కువ ఆశించి ఇంకేదో చేయాలని చెప్పి దేనికి దూరం అవుతున్నాం? సంఘానికి, సహవాసానికి, ఆరాధనకి, ప్రార్థనకి, వీటన్నిటికి దూరం అయిపోయి లోకాన్ని ఏదో సంపాదించాలనుకుంటున్నావు. మొన్న చనిపోయిన వాళ్ళ డాక్టర్లు ఎంతమంది ఉన్నారు చెప్పండి? 65 మంది. వాళ్ళందరూ డాక్టర్లే, ఎంబీబీఎస్. మరి ఎంబీబీఎస్ చదివే కాడికి వచ్చారంటే వాళ్ళ అమ్మ నాన్న ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు? చాలా డబ్బు ఖర్చు పెట్టుంటారు. అందులో ఎంతమంది తల్లిదండ్రులు అప్పులు వడ్డీలు కడుతుంటారు చెప్పండి? ఎంతమంది ఈఎంఐలు కడుతున్నారు చెప్పండి? ఎన్ని ఆశలు పిల్లల మీద, కొడుకుల మీద, కూతుర్ల మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు చెప్పండి? వాళ్ళు ఆ ఫ్లైట్ ఎక్కేవాడు కూడా, నేను లండన్ వెళ్తానే నీకు ఫోన్పే, అవునా కదా, లండన్ వెళ్తానే డబ్బులు పంపిస్తాను అనడా భార్యకి? ఆశగా ఎదురు చూస్తూ పంపించింది కదండి పిల్లల దగ్గర పెట్టుకొని భార్య. తల్లిదండ్రులు ఆశగా పంపించారు కదండి, నా కొడుకు వెళ్ళిన అప్పులన్నీ తీర్చారా? చెప్పండి. ప్రియమందోని బిడ్డలారా, నేను ఒకటి చెప్తాను, ఈ లోకంలో నేను అంటాను ఎప్పుడు, నా జేబులో ఉన్న పెన్ను లోపల ఒక రీఫిల్ ఉంటుంది, ఇది 5 రూపాయలు. ఎన్ని గంటలు రాయగలుగుతుందో చెప్తారు, ఎన్ని అక్షరాలు రాస్తుందో చెప్పగలరు. 5 రూపాయల వస్తువు కూడా గ్యారంటీ ఉందంటాను, మనిషికి గ్యారంటీ లేదు. ఈ గ్యారంటీ లేని జీవితాన్ని జీవిస్తూ ఎప్పుడు క్రోధంగా, కక్షగా, అసూయగా ఎందుకు అలా ఉండాలి? నేను ఈ మధ్యకాలంలో కొంతమంది గమనిస్తా, బాధ వస్తుంది నాకు. అరే ఏమి సంపాదించగలవండి? ఎప్పుడు కోపంగా చేదరించుకుంటా, తిట్టుకుంటా ఉండి ఏం సంపాదిస్తావు నువ్వు? బ్రతికిన కొన్ని రోజులైనా ఎలా బ్రతకాలి? యేసయ్య అంటాడు, సంతోషంగా బ్రతకమంటాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. ఎలా బ్రతకమంటున్నాడు యేసయ్య మనల్ని? ఏడుస్తూ బ్రతకమన్నాడా? కన్నీళ్లతో బ్రతకమన్నాడా? లేదు. అమ్మా, నా కోసం ఏడవద్దు, మీరు మీకోసం, మీకు పిల్లల కోసం ఏడవండి, ఏడవలసి వస్తే, అంతేగాని నా కోసం ఏడవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు జోడించి చెప్తున్నా, ఈ ఒక్క జీవితమే ఉంది భూమి మీద, మరొక జీవితం నీకు నాకు ఉందా? ఇంకోసారి పుడతావా? ఇంకొక లైఫ్ ఉందా? ఇంకో జీవితం ఉందా? లేదు. ఈ తరములో అతనే నీకు భర్త, అవునా? ఆమె నీకు భార్య, వీళ్ళే నీకు తల్లిదండ్రులు, వీళ్ళే నీకు అత్తమామలు. ఇంకొకసారి ఉంది అవకాశం. ఆడెవడో వెనకటికి ఎవడో చచ్చాడంట సినిమా చూసి, 400 సంవత్సరాల తర్వాత మళ్ళా పుడతానని చెప్పి చచ్చాడంట. పుట్టాడా? హల్లెలూయా చెప్పండి. 400 సంవత్సరాల తర్వాత పుట్టి, అదిగా ఎవరు అమ్మాయి కోసమేనంట, అది కూడా ఈ పంచాయతీలన్నీ వాళ్ళ కోసం వస్తాయిలేండి. హల్లెలూయా చెప్తామా? అమ్మా, చేతులు జోడించి చెప్తున్నా, ఈ ఒక్క జీవితంలోనే నీ భర్త, నీకు భార్య, నీ తల్లిదండ్రులు, మరొక జీవితంలో లేదు. ఈ ఒక్క కొద్దిపాటి జీవితంలోనైనా నిన్ను కట్టుకున్న భార్యకు సంతోషాన్ని ఇవ్వగలవా? నిన్ను నమ్మి వచ్చిన భార్యకు సంతోషంగా చూడగలవా? నిన్ను నమ్ముకొనున్న నీ భర్తను సంతోష పెట్టగలవా? నిన్ను కన్న తల్లిదండ్రులకు ఈ ఒక్క జీవితంలో కొడుకు స్థానాన్ని ఇవ్వగలవా?
ఏమండి ఏరి కోరి ఎన్నుకొని కట్నం ఉన్నా కట్నం లేకపోయినా ఈ అమ్మాయి బాగుందని చెప్పి నేను దగ్గర తీసుకొని తన కుటుంబంలో పెట్టిన ఒక అత్తకు నువ్వు కోడల స్థానంలో ఆనందాన్ని ఇవ్వగలవా? మరొక జీవితం లేదండి. ఈ ఒక్క జీవితం అంది భూమి మీద. మరొక జీవితం అనేది ఎక్కడుందంటే అది దేవుని దగ్గరే. దేవునికి స్తోత్రం చూద్దాం, హల్లెలూయా చెప్దాం. కాబట్టి ఉన్నప్పుడే దాని గురించిన విలువ మనం తెలుసుకొని మసులుకొని ముందుకు వెళ్ళాలి. బబులోను చెరలో ఏం జరిగింది? బబులోను చెరలో ఏం జరిగింది? దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం ఈ వాక్యాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్దాం. ఈ కూడికైనా వెంటనే రాజునగర్ కాలనీ వెళ్ళాలి. అక్కడ పుట్టినరోజు అలాగనే ఎంటుకల కార్యక్రమం ఉంది కనుక ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అపార్థం చేసుకోవద్దు. మరికొన్ని సంగతుల పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కణములతో కొనియాడబడుచున్న నా యేసయ్య.